తప్ప తారకాసుర సంహారం జరగదు. తారకాసుర సంహారం జరగాలి అంటే తారకాసురుడు ఎటువంటి వరం అడిగాడో ఆ వరానికి అనుగుణంగా కుమారుడు కలగాలి. అందుకని 100 దివ్యవర్షములు క్రీడించినప్పటికీ కుమారుడు కలగలేదు. ఆ క్రీడ పూర్తి కాలేదు. ఇప్పుడు దేవతలందరికీ ఇది భయానికి కారణమైంది. అయ్య బాబోయ్, ఇంతటి మహానుభావుడే 100 దివ్యవర్షములు క్రీడించాడే, ఇప్పటి వరకు పార్వతీదేవితో ఆయన యొక్క సమాగమం పూర్తి కాలేదే, ఇటువంటి వాడికి మహద్భూతం ఆవిర్భవిస్తే లోకంలో ఎవరు తట్టుకోగలరు? అందుకని వీళ్ళందరూ కైలాసానికి వెళ్ళారు. ఆయన ఆర్తత్రాణపరాయణుడు. ఈ కార్యమునందున్నాను అన్న విషయం ఆయనకు ఉండదు. భార్యతో ఏకాంతంలో ఉన్నా లేదా ఏదైనా కులువులో ఉన్నా వెంటనే బయలుదేరి వస్తాడు ఆర్తితో పిలిచినటువంటి భక్తులుంటే. అందుకే ఆ కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి ఈ దేవతలందరూ కలిసి దేవదేవ మహాదేవ సర్వలోక హితేరత నలోకాధారయిష్యంతి తవ తేజ సురోత్తమా అన్నారు. ఓ పరమేశ్వరా అని గట్టిగా ఎలుగెత్తి పిలిచారు. అటువంటి దివ్య క్రీడలో ఉన్నవాడు గబగబా బయలుదేరి వచ్చాడు. ఇది ఆయన యొక్క లోక సంరక్షణ దారుఢ్యం. వచ్చి గవాక్షమునందు నిలబడ్డాడు. ఏమిరా, దేని కొరకు వచ్చారు మీ అందరింత ఆర్తితో అని అడిగాడు. వాళ్ళన్నారు, నలోకాధారయిష్యంతి తవ తేజ సురోత్తమా, మీ యొక్క విశేషమైనటువంటి తేజస్సు వలన మహద్భూతం ఒకటి ఆవిర్భవిస్తే దాన్ని తట్టుకోగలిగినటువంటి శక్తి లోకాలకి లేదు. అందుకే మీరు ఒక్క ఉపకారం చెయ్యండి, మీ యొక్క తేజస్సుని మీ శరీరమునందే ఉంచేసుకోండి, దాన్ని విడిచిపెట్టకండి. ఆ తేజస్సు అలాగే ఉండిపోవాలి అంటే మీరు పార్వతీదేవితో కలిసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోండి, ఈ క్రీడని ఇక్కడతో విరమించండి అని అడిగారు. ఆయన వాళ్ళందరి వంక చూసి పక్కున నవ్వి ఒక మాట అన్నాడు. ధారయిత్యాం తేజస్యేవ సహోమయా త్రిదశాహ పృథివీ చైవ నిర్వాణమధిగచ్చతు అన్నాడు. నా తేజస్సుని నాయందే నిక్షిప్తం చేసుకుంటాను, నేను నా తేజస్సుని విడిచిపెట్టను. ఉమాదేవితో కలిసి పార్వతీదేవితో కలిసి నేను తపస్సు చేసుకోవడానికి మీరు కోరుకున్నట్టే వెళ్ళిపోతాను. త్రిదశాహ పృథివీ చైవ, త్రిదశాహ అంటే ఎప్పుడూ 3 పదుల వయస్సులో ఉండేటటువంటి వాళ్ళు అని ఒక అర్థం. సృష్టి స్థితి లయ ఈ 3 జరిగినప్పుడు కూడా వాళ్ళ వయస్సు 25 సంవత్సరములు ఉంటుందంతే. 25 సంవత్సరముల కన్నా మించకుండా ఉంటుంది. అంటే పుట్టినప్పుడు 25 ఏళ్ళు, బ్రతికున్నంతకాలం 25 ఏళ్ళు, శరీరం పడిపోయినప్పుడు 25 ఏళ్ళు తప్ప అంతకన్నా వయస్సు దాటని వాళ్ళెవరో వాళ్ళని దేవతలని పిలుస్తారు. త్రిదశాహ అని పేరు వాళ్ళకి. త్రిదశాహ పృథివీ చైవ, మహాభూతం ఒకటి ఆవిర్భవిస్తే నేను తట్టుకోలేనని చెప్పేది భూమి ఒకటి. కాబట్టి దేవతలు భూమి నిర్వాణం అధిగచ్చతు, సుఖమును పొందెదరుగాక. మీరు నన్ను సుఖపడద్దని కదన్నారు, మీరు సుఖపడండి, సంతోషంగా ఉండండి. మీరు ఏ సంతోషాన్ని పొందాలనుకుంటున్నారో దానికి నేనెన్నడూ ప్రతిబంధకం కాను. లోకానికి మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యందు అడగరాని కోరిక దేవతలు వెళ్ళి అడిగితే పరమశివుడు చెప్పినటువంటి జవాబు అంతటి మహోదాత్తమైనది. కాబట్టి త్రిదశాహ పృథివీ చైవ నిర్వాణం అధిగచ్చతు, సుఖించెదరుగాక. నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను, కానీ తన స్థానము నుండి తప్పినటువంటి నా తేజస్సు స్ఖలనమవుతోంది, జారుతోంది. అది ఒక్కటే మరి ఎక్కడ విడిచిపెట్టమంటారు అని అడిగాడు. పార్వతీదేవి యందు ప్రవేశపెడితే దాని వలన మహద్భూతం అవతరిస్తుందని కదా మీ భయం. మరి ఇప్పుడు ఈ తేజస్సుని ఎవరు భరిస్తారు అని అడిగాడు. వాళ్ళన్నారు, తతో దేవాహ పునరిద మూచశ్చాదహుతాశనం. అయ్యా, ఈ భూమి ఉన్నదే ఈవిడ పట్టుకుంటుంది. యత్తేజ క్షుభితం ఏతత్తరాధారయిష్యతి, అది విశేషమైనటువంటి వేడితో కూడుకుని ఉన్నటువంటిది. అటువంటి తేజస్సుని భరించడం ఈ లోకంలో ఎవరికీ సాధ్యం కాదు. అందుకే పట్టడం అంటే, తట్టుకోవడం అంటే, ఓర్పుతో నిలబడడం అంటే ఆ మాటలు అన్వయమయ్యేది ఈ భూమికి ఒక్కదానికే. అందుకే భూమి మీద విడిచిపెట్టండి, భూమి పుచ్చుకుంటుంది అన్నారు. వెంటనే ఆయన భూమి మీద విడిచిపెట్టాడు. భూమి పుచ్చుకోవడానికి అంగీకరించి తీరా పుచ్చుకున్న తర్వాత
ఎత్తేజ క్షుభితం, భూమి తట్టుకోలేకపోయింది ఆ వేడిని. సర్వాంగములయందు తేజస్సు ప్రవేశిస్తే గిజగిజలాడిపోయి తట్టుకోలేక పెద్ద ఎత్తున ప్రార్థన చేసింది. నేను తట్టుకోలేకపోతున్నాను, కదలడానికి వీలు లేదు, సమస్త ప్రాణులకు బాధ కలుగుతుంది నేను కదిలితే, కాబట్టి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, నేను ఈ తేజస్సుని ఎక్కడ విడిచిపెట్టేయాలి అని అడిగింది. చాలా విపరీతమైనటువంటి ఉష్ణముతో ఉన్నది కాబట్టి దాన్ని భరించగలిగినటువంటి వాడు అగ్నిహోత్రుడే. కాబట్టి నువ్వు ఈ తేజస్సుని అగ్నిహోత్రుని యందు విడిచిపెట్టేసేయి అన్నారు. ఇప్పుడు ఆ తేజస్సు అగ్నిహోత్రుని యందు ప్రవేశించింది. అగ్నిహోత్రుడు ఆ తేజస్సుని తన యందు నిలవ ఉంచాడు. అంటే ఈ రోజుల్లో మాటల్లో చెప్పాలి అంటే ఏదైనా ఒక పదార్థాన్ని కొంతకాలం నిలవ ఉంచడానికి అనేకమైన సాధనాల్ని మనం ఎలా ఉపయోగిస్తున్నామో అలా పరమేశ్వరుని యొక్క తేజస్సుని నిలవ చేసుకోవడానికి అగ్నిహోత్రుణ్ణి సాధనంగా దేవతలు వాడుకున్నారు. శివ తేజస్సుని అగ్నిహోత్రుడు భద్రపరిచాడు. ఎందుకని? దాన్ని విడిచిపెడితే పుచ్చుకునేవాళ్ళు లేరు కనుక, అందుకని తనలో పెట్టుకుని దాచుకున్నాడు. ఈ దాచుకున్న సమయంలో ఈ కోలాహలం జరుగుతుండగా పార్వతీదేవి బయటికి వచ్చింది. గవాక్షంలో నిలబడి ఆవిడ అడిగింది, ఏం జరిగిందని అడిగింది. దేవతలందరూ సంతోషంగా చెప్పారమ్మా, మేము అడిగామమ్మా, మహానుభావుడమ్మా భక్తవశంకరుడు, ఆయన మమ్మల్ని అనుగ్రహించాడు, ఆయన తేజస్సుని పట్టుకోవడానికి భూదేవి ఒప్పుకుంది, భూదేవి పట్టుకుందమ్మా, ఆవిడ తట్టుకోలేకపోతే అగ్నిహోత్రుడు పుచ్చుకున్నాడు, మీరిద్దరూ తపస్సు చేసుకోండి, వెళ్ళొస్తామన్నారు. పార్వతీదేవి అంది, భార్యాభర్తల యొక్క మైథున ప్రక్రియను భంగపరచడం మహాదోషం, అంతకన్నా భయంకరమైనటువంటి దోషం ఇంకొకటి లేదు. అసలు లోకంలో అది మనుష్య మైథునమే కాకపోవచ్చు, అది ఏ ప్రాణి అయినా సరే మైథున సుఖాన్ని భంగపరిచేటటువంటి అధికారం ఎవ్వరికీ లేదు. అలా చేసినందుకే పాండురాజు గారికి అంత దోషం వచ్చింది మహాభారతంలో. ఇది మొదటి తప్పు మీరు చేసింది. 2, దంపతుల యందు భర్త యొక్క తేజస్సుని భరిస్తాను అని చెప్పి ఒప్పుకోవలసింది, ఆ తేజస్సుని పుచ్చుకోవలసింది, పుచ్చుకుని తన భర్తకి ప్రతిరూపాన్ని లోకంలో సృష్టించవలసినది పత్ని ఒక్కతే. అది ఆమెకి సహజమైనటువంటి అధికారము. దాని యందు ప్రవేశించి నేను పుచ్చుకుంటానని అది ఏదో బహుమానంలా పుచ్చుకోవడానికి ఏకాంత ముందుకి రాకూడదు. భూదేవి ముందుకొచ్చింది. ఇటువంటి ప్రార్థన మీరు చెయ్యకూడదు. వేరొక స్త్రీకి బిడ్డలు కలగకూడదని, కలిగితే అది మహద్భూతమవుతుందని, ఆ మహద్భూతాన్ని మీరు భరించలేరని, మీకు మీరే ఊహ చేసుకుని నాకు సంతానం కలగకూడదని మీరు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేయకూడదు. మీరు చేసిన ప్రార్థన యందు యుక్తాయుక్తములను విడిచిపెట్టి ప్రవర్తించారు. భూదేవి చెయ్యకూడనటువంటి పని చేసింది. కాబట్టి మీకు నేను శాపాన్ని విడిచిపెడుతున్నానండి. న్యాయము అన్న మాటకు అర్థం అదే. భారతీయ వాంగ్మయాన్ని మీరు పరిశీలిస్తే ఒక న్యాయమూర్తి ఎలా ఉండాలో, ఒక న్యాయమూర్తి శిక్ష వేసేటప్పుడు దేన్ని ఆధారం చేసుకుని శిక్ష వేస్తాడో తెలుస్తుంది. న్యాయము దేని మీద ఆధారపడుతుంది అంటే ధర్మం మీద ఆధారపడుతుంది. ఆ ధర్మాన్ని పరిశీలనం చేసి శిక్ష వేసేటప్పుడు ఇటువంటి తప్పు మళ్ళీ జరిగితే అన్నదాన్ని ప్రధానంగా తీసుకుంటారు మీరు. అందుకే ఎప్పుడైనా కావ్యాలు పురాణాలు చూడండి, శాపం ఇచ్చిన శిక్ష వేసిన ఈ రెండిటినీ దృష్టిలో పెట్టుకుంటారు. అలా కాకుండా చిన్న తప్పుకి పెద్ద శిక్ష వేశారనుకోండి, ఆ పెద్ద శిక్ష వల్ల భయపడిన వాడు ఇంకా పెద్ద తప్పు చేసేశాడనుకోండి, దానివల్ల లోకోపద్రవం వస్తే చిన్న శిక్షకి పెద్ద శిక్ష వేసిన వాడెవరో వాడికి పెద్ద శిక్ష వేస్తాడు. వెంకటేశ్వర స్వామి వారి వైభవంలో ఒక ఆవు పాలివ్వకపోతే చర్మంతో చేసిన కొరడాతో కొట్టింది గోపాలబాలుణ్ణి చోళరాజు భార్య. వాడు భయపడిపోయి ఇవాళ ఆవు పాలివ్వకపోతే ఇంకేం చేస్తుందో అని పుట్టలో పాలు విడిచిపెడుతున్న ఆవుని యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి గొడ్డలి పెట్టి కొట్టాడు. కొడితే తన కళ్ళెదురుగుండా ఆవు దెబ్బతింటే తానెందుకు ఇంకిందని వెంకటేశ్వరుడు బయటికి వచ్చాడు. ఆయన తలకి గొడ్డలి దెబ్బ తగిలింది. సప్తతాళ ప్రమాణి నా రక్త స్ఫూర్తి రభూస్తథా, 7 తాడి చెట్లంటెత్తు పైకి పెరిగింది. అప్పుడు చెప్పాడు, రాజువయ్యుండి కూడా వెయ్యవలసిన శిక్షని వెయ్యవలసిన మోతాదులో వెయ్యలేదు. ఒక ఆవు పాలివ్వకపోతే నీ భార్య అంత శిక్ష వేసిందా? చూస్తూ ఊరుకున్నావా? రాజువయ్యుండి ధర్మం తప్పావు కాబట్టి పిశాచో భవ దుర్బుద్ధే మద్దుఃఖాద అనకర్మణ, పిశాచమగుదువుగాక. అందుకు వేస్తున్నాను శిక్ష, అందుకు చెప్తున్నాను న్యాయం. ఇకపైన ఏ రాజు ఇటువంటి పని చేయకూడదు. ఒక శిక్ష
చాలా కఠినంగా ఎందుకు వేస్తారంటే ఇక ఎప్పుడూ లోకంలో అటువంటి పని జరగకుండా ఆప్ చెయ్యాలి. అది ఏదో ఈసారి జరిగితే జరిగిందిలే అని క్షమించవలసినది కాదు, అటువంటిది జరగడానికి వీల్లేదిక. అటువంటిది జరగడం మొత్తం సమాజానికి దుష్ప్రభావం, మొత్తం సమాజాన్ని పాడు చేసేస్తుందనుకున్నది ఏది ఉందో దాని విషయంలో పరమాత్మ వేసేటటువంటి శిక్ష శాపరూపంగా ఉంటుంది. అది పరమ దారుణమైనటువంటి శాపాన్ని విడిచిపెడతారు. అందుకే పార్వతీదేవి శపిస్తూ ఒక మాట అంది. మొట్టమొదట భూదేవి వంక తిరిగింది. భార్యాభర్తలు రమిస్తున్నప్పుడు భర్త యొక్క తేజస్సు స్ఖలనమైతే భార్య వినాదాన్ని పడతానని కోరుకోవడం ఏ ఆడదానికి ఉండకూడనటువంటి లక్షణం. మొదట గాడి తప్పిన దానివి, నియమం తప్పిన దానివి, ధర్మం తప్పిన దానివి నువ్వు. అసలు నువ్వు ముందుకి రాకూడదు ఒక కాంతవయ్యుండి, అటువంటిది ముందుకొచ్చావు. అందుకే నీకు నేను శిక్ష వేస్తున్నాను. అవనేనైక రూపాత్వం బహుభార్య భవిష్యసి నచ పుత్రకృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత. సుదుష్టత్వం, ఆ పుట్టినటువంటి ఆవిడ శాపవాక్కులిస్తూ కొన్ని మాటలంది. అవనేనైక రూపాత్వం, ఇక పైన నీకు ఒక్క రూపం ఉండదు. ఒక్క ఆడదానిగా ఆడతనంతో బతకడం నీకు చేత కాలేదు, అందుకే అనేక రూపములు పొందెదవుగాక. అంతకుముందు భూమి ఒకలాగే ఉండేది. పార్వతీదేవి యొక్క శాపవాక్కు విడిచిపెట్టిన తరువాత చౌటు భూములని, పర్వత ప్రాంతములని, పీఠభూములని, మైదానములని, ఇసుక పర్రలని, రకరకాలుగా భూమి మారిపోయింది. ఒకలా ఉండవిక నువ్వు. కాబట్టి అవనేనైక రూపాత్వం బహుభార్య భవిష్యసి. ఆడదాని వయ్యుండి వేరొక పురుషుడి యొక్క తేజస్సుని గ్రహించడానికి సిద్ధపడ్డావు కాబట్టి నువ్వు ఎంతకాలం ఉంటావో అంతకాలము ఏకకాలమునందు నీకు అనేక మంది భర్తలుండెదరుగాక, ఒక్క భర్తకి భార్యవు కాకుండెదవుగాక. అందుకే భూమిపతులు అంటారు. రాజులందరికీ భూమిపతులని పేరు. ఎంతమంది ఉంటారు భూపతులు? కురు, పాంచాల, కోసల, కాశీ, వజ్జి, మల్ల, అంగ, మగధ, వత్స, మచ్చ, ఛేది, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర, ఆశ్మక, ఇన్ని దేశాలు ఒక్క భారతదేశం. ఇన్ని రాజ్యాలకి ఇంతమంది భూపతులు. భూపతి అంటే భూమికి పతి, రాజు. ఒక్క భూమి ఎంతమంది భర్తలు? ఇంతమంది భూపతులుగా ఏర్పడి భూపతి అన్న మాట వచ్చి రాజు భూమికి భర్త అన్న సిద్ధాంతం వచ్చి భూమికి ఇంతమంది భర్తలు ఉండడానికి కారణం పార్వతీదేవి యొక్క శాపం. కాబట్టి అవనేనైక రూపాత్వం బహుభార్య భవిష్యసి నచ పుత్రకృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత. నా యొక్క విశేషమైనటువంటి కోపానికి పాత్రమైనటువంటి దానా ప్రాప్యసిత్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చతి. నాకు బిడ్డలు కలగకూడదని నువ్వు కోరుకున్నావు మనసులో. విశేషమైనటువంటి దుర్బుద్ధితో ప్రవర్తించావు, ధర్మాన్ని దాటావు. అందుకే నీకు శిక్ష వేస్తున్నాను. ఏ కాంతకైనా సరే లోకంలో ఎన్ని కష్టాలు పడినా శాంతి దొరికేది రెండే స్థానముల యందు. ఎన్ని కష్టాలు ఉండనివ్వండి, ఆమె శాంతి పొందడానికి రెండు స్థానాలు. ఒకటి భర్త, రెండు కొడుకు. పురుషుడికి భార్య ఒక్కతే. భార్య ఒక్కటే శాంతి స్థానం. కాబట్టి నీకు భర్త వలన సుఖం ఉందా అంటే ఇంతమంది భర్తలు ఉన్నారు కాబట్టి 10 మందిలో చెప్పుకోవడానికే సిగ్గైన విషయం. బిడ్డల వలన సుఖం పొందుతాననుకుంటున్నావేమో. నచ పుత్రకృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత. లోకంలో ఏ ఆడదైనా సరే ఏది కోరుకోదో అదే నీ యందు జరుగుగాక. కుమారుల వలన అంత దారుణమైన అవమానమును పొందెదవుగాక. ఏమిటి అవమానం? ఒక రాజు పరిపాలిస్తూ ఉంటాడు, ఆయన భూపతి. ఆయనకు కొడుకు పుడతాడు. పుట్టిన తరువాత అప్పుడు ఆయన భూపతి అయితే భూమికి అతను ఏమవుతాడు? కొడుకు అవుతాడు. ఆయన శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ పిల్లాడికి పట్టాభిషేకం చేస్తారు. అప్పుడు ఈ పిల్లాడేమయ్యాడు? భూపతి. కొడుకు భర్త స్థానంలోకి రావడాన్ని అసలు ఊహయందు కూడా ఏ ఆడదైనా అనుకుంటుందా? అంతకన్నా దారుణమైన విషయం లోకంలో ఇంకోటి ఉంటుందా? నీ యందు ఇది జరుగుగాక. ఇది నిర్విరామగా ఆగకుండా జరుగుతుంది నీ యందు. అనేక మంది భర్తలు ఉంటారు, కొడుకు భర్త అవుతూ ఉంటాడు. ఇటువంటి దారుణ శాపానికి గురిక. ఒక రూపం ఉండదు, అనేక రూపాలు పొందుతావు. 3 శాపములు విడిచిపెట్టింది ఒక తప్పుకి. అంటే ఆమెకి అంగీకారమైంది,
పరమశివుడు విడిచిపెట్టాడు కదండి, వాళ్ళిద్దరూ ఒప్పుకుని పరస్పరం సహజీవనం చేశారు కదండి. ఈ మాటలు ఉండవు ధర్మంలో. ధర్మంలో ఒకడికి ఇంకొకళ్ళకి ఒప్పందం జరిగి జీవించడం కాదు. అది 10 మంది మీద ఎలా ప్రభావం చూపిస్తుంది లెక్కలోకి తీసుకుంటారు. అది న్యాయం, ధర్మం ఆధారపడడం అంటే అది అలా చూస్తారు. అందుకని ఇటువంటి తప్పు ఇంకొకళ్ళ ఎందు జరగకూడదు. జరిగితే పార్వతీదేవి కనుక తట్టుకుంది, ఇతరులైతే. అందుకే ఆమె ఎంతటి ఆగ్రహాన్ని పొందింది అంటే ఏకకాలమునందు 3 శాపములు భూకాంతకి ఇచ్చింది. భూదేవి 3 శాపములు పొంది వ్రీళితాన్ సిగ్గుపడి నిలబడిపోయింది. దేవతల వంక తిరిగింది. ఏమడిగారు మీరు? నాకు పరమశివుడికి మహద్భూతం ఒకటి అంకురిస్తుందా? ఆ భూతము యొక్క తేజస్సుని మీరు తట్టుకోలేరా? అందుకని పరమశివుడు తేజస్సుని నా యందు విడిచిపెట్టకూడదా? ఆయన యొక్క రేతస్థానమునందు కదిలినటువంటి తేజస్సు కూడా నా యందు ప్రవేశించకుండా ఇతరుల యందు వెళ్ళిపోవాలా? ఇతరులు పట్టుకోవాలా? అంటే నాకు బిడ్డలు పుట్టకూడదని అడిగారు. ధర్మం తెలుసున్న ఎవడైనా ఈ కోరిక కోరచ్చా? ఈ మాట అనచ్చా? ఇవాళ ఈ దోషం పురాణంలో వినడం కాదు, సుబ్రహ్మణ్యోత్పత్తి యందు వినడం కాదు, అరాచకంగా ఈ మాట ఇప్పుడు ప్రతి చోట వినపడుతోంది. నేను ఎందుచేత ఈ మాట అంటున్నానంటే అసలు ఆ మాట నోటి వెంట రాకూడదు ఎవరికి. నూతన దంపతులు వచ్చి ఎవరైనా పెద్దల దగ్గర ఆశీర్వచనం చేశారనుకోండి, వాళ్ళు ఏమనాలి? ఆశీర్వచనం శీఘ్రమేవ సుపుత్రాప్రాప్తిరస్తు అనాలి. మీకు తొందరలో మంచి కొడుకు జన్మించుగాక అనగానే పక్కన ఉంటారు ఎవరో అక్కర్లేని మాటలు మాట్లాడే వాళ్ళు. అప్పుడే ఎందుకులేండి వాళ్ళని 2 ఏళ్ళు సంతోషంగా ఉండనివ్వండి అంటారు. దాని అర్థం వాళ్ళకి బిడ్డలు వద్దనేనా? నీకు 2 ఏళ్ళు, నీ 2 ఏళ్ల భావన ఎన్నాళ్ళు? దానికి అంతే ఎక్కడుంటుంది? దేనికోసం ధర్మ ప్రజాపత్యర్థం అని అగ్నిసాక్షిగా స్వీకరించావు భార్యని? దానికి విరుద్ధమైన మాటలు పెద్దరికంలో ఉండి నువ్వు మాట్లాడతావా? ఆనాడు పార్వతీదేవి చెప్పిన మాట ప్రతివాడు జ్ఞాపకం ఉంచుకోవాలి. బిడ్డలొద్దన్న ఆలోచన చేసి మాట్లాడారు మీరు. కాబట్టి అపత్యం స్త్వేషు దారేషు తస్మాన్నోత్పాదయిష్యధా దేవతల్ని శపిస్తున్నాను. ఇక నుంచి దేవతలకు వారి భార్యల యందు బిడ్డలు కలుగకుండుగాక. దేవతలకి బిడ్డలు ఉండరు. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ 33 కోట్లే దేవతలు. అది ఒకటి ఎప్పుడూ అవదు. నాకు కొడుకు పుట్టాడు, మనవాడు ఉడతాడు, మునిమనవాడు ఉడతాడు. దేవతలు మాత్రం అంతే 33 కోట్ల మంది. కారణం ఏమిటంటే పార్వతీదేవి శాపం. 4 శాపములను ఏకకాలంలో ఇచ్చింది. ఎందువలన అంటే భారతీయ సమాజమునందు కామమును విశృంఖలంగా ఉండడం అన్నదాన్ని అంగీకరించరు. అందున ఆడది గాడి తప్పడం కానీ పురుషుడు గాడి తప్పడం కానీ అంగీకరించరు. ఎవరు తప్పారు? అటువంటి పొరపాటు జరిగితే మాత్రం దాన్ని సహించలేదు. అది ఇక సమాజమునందు ఎన్నడూ జరగకూడనటువంటి దారుణం. అందుకే అంత తీవ్రమైనటువంటి శిక్ష వేసింది పార్వతీదేవి. వేసి 4 శాపములనిచ్చి నిలబడింది. ఇప్పుడు వీళ్ళందరూ సిగ్గుతో దేవతలందరూ తలదించుకుని నించున్నారు. భూకాంత తలదించుకుని నించుంది. పరమశివుడు చూశాడు దేవతల వంక. అంతకుముందు పెద్ద విషయం తెలుసున్న వాళ్ళల్లాగా, ధర్మం తెలుసున్న వాళ్ళల్లాగా, పెద్ద లోకరక్షకుల్లాగా వచ్చి అక్కర్లేని ప్రార్థన చేశారు. తనకక్కరలేని విషయంలోకి, పెద్దలు నిర్ణయించుకోవలసిన విషయంలోకి నువ్వు అధిక ప్రసంగం చేయకూడదు. అది ఎంత ప్రమాదానికైనా వెళ్ళిపోతుంది. నోరు ఉంది కదా అని వదరి మాట్లాడడం మంచిది కాదు. పెద్దలకు తెలుసు